లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సంధ్యా థియేటర్‌లోని జరిగిన ఏదైతే తొక్కిసలాట ఉందో, ముఖ్యంగా ఇందులోని బౌన్సర్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు అని చెప్పి ఇప్పటికే వీడియోలు కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే బౌన్సర్స్ జనాలందరినీ కూడా తోపులాట చేయడం బట్టే అక్కడ తోపులాట అనేది జరిగింది. ఆ తోపులాటలోనే రేవతి మరణించడం కూడా జరిగింది అని చెప్పి వీడియోలు ప్రూఫ్‌గా పెట్టి నిన్న యాంథోనీని అయితే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే బౌన్సర్స్ వ్యవస్థకు సంబంధించిన వెంకటేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. అసలు పర్టికులర్‌గా యాంథోనీని అరెస్ట్ చేసే దానిపైన ఇతను ఏమంటారు? ఏంటి? ముఖ్యంగా అసలు ఈ బౌన్సర్స్ పాత్ర అనేది ఎందుకు పోషించాల్సి వస్తోంది? కేవలం ఇది ఇండస్ట్రీ వాళ్ళకి బౌన్సర్స్ ఈ వ్యవస్థ అనేది ఎవరు తీసుకొచ్చారు ఏంటి అన్న దానిపైన క్లియర్గా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. వెంకటేష్ గారు, ముఖ్యంగా బౌన్సర్స్ నిన్న యాంథోనీని అయితే అరెస్ట్ చేశారు. అయితే ముఖ్యంగా హీరోస్కి మీరు బౌన్సర్స్గా వెళ్తూ ఉంటారు కాబట్టి మీకు పర్మనెంట్గా పెట్టుకుంటారా, లేకపోతే టెంపరీగా పెట్టుకుంటారా? మొత్తం కూడా మీ యొక్క బౌన్సర్స్కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా సెలబ్రిటీస్ విషయాల్లోని? మేము పర్మనెంట్‌గా అంటూ ఏం లేదు. పర్మనెంట్‌గా ఉండేటోళ్ళు ఎక్కువ ఎవరంటే పిఎస్ఓ. వాళ్ళు ముంబై నుంచి తీసుకుంటారు వాళ్ళని. సెక్యూరిటీ పర్సన్స్ వాళ్ళంతా ఎస్కార్టింగ్ నేర్చుకొని ఈడికొస్తారు. ఇక్కడ బౌన్సర్స్ ఓన్లీ ఈవెంట్ పర్పస్ యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఎవరైతే అంటున్నారో యాంథోనీ, మా పర్సనే అనమాట. మేము ఆయన అంతా కలిసి చేసినోళ్ళమే. అతను ఆ వన్ డే ఈవెంట్ కోసమే అతను అల్లు అర్జున్ గారి దగ్గరికెళ్లారు. అంతే తప్పితే అతనికి ఆ కేస్‌కి ఎటువంటి సంబంధం లేదు. ఆయన వన్ డే పర్పస్‌లో వెళ్ళాడు. ఆయన తరఫున ఒక 30 మంది, 40 మందిని తీసుకుపోయి వర్క్ చేపించుకొని వచ్చాడు. ఆడ ఇంత పెద్ద ఇన్సిడెంట్ అవుతదని ఆయనకి తెలీదు. ఇది తిరిగి ఆయన మీదకి వస్తదని కూడా ఆయనకి తెలిసి ఉండదు. ఓకే. సో, ఆ రోజు నిజంగా డ్యూటీలోని యాంథోనీ గారు వెళ్లారా? లేకపోతే నార్మల్‌గా అల్లు అర్జున్ వస్తున్నారు కదా, చూడ్డానికి వెళ్దాం అన్నట్టు వెళ్లారా? లేదు. అతను ఒక ఈవెంట్ ఆర్గనైజర్‌కి సంబంధించి ఈయన ఒక బౌన్సర్ అనమాట. ఆయన కింద ఈయన చేస్తాడు. అక్కడ ఎవరైతే ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి వచ్చిన పర్సన్ ఉన్నాడో, ఆ పర్సన్ కింద ఈయన బౌన్సర్‌ని సప్లై చేస్తాడు. ఇప్పుడు ఒక ఈవెంట్ ఆర్గనైజర్ కింద చాలామంది సప్లయర్స్ ఉంటారు. దాంట్లో యాంథోనీ ఒక ఆయన అనమాట. యాంథోనీ కాకపోతే వెంకట్ కాకపోతే ఇంకొకళ్ళు. ఆ టైంకి ఎవరైతే ఆయనకు అవసరం పడతారో వాళ్ళని పిలుచుకున్నాడు. ఆయన యాంథోనీ అనమాట. యాంథోనీ కింద ఒక 40 మంది ఉన్నారు ఆడ. 40 మంది ఉండొచ్చు, 30 మంది ఉండొచ్చు. 30 మంది అని నేను అనుకుంటున్నా. ఓకే. సో, ముఖ్యంగా మీరందరూ కూడా ఏంటంటే ఈ హీరోస్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, షాప్ ఓపెనింగ్ దగ్గర నుంచి, ఈవెంట్ల దగ్గర నుంచి ప్రతి చోట కూడా మీ బౌన్సర్స్ అందరూ కూడా ఉంటూ ఉంటారు. అసలు ఈ బౌన్సర్స్ అన్నది వాళ్ళ వ్యక్తిగతంగా పెట్టుకుంటారా? లేకపోతే పోలీసులు ఏమైనా సరే వాళ్ళకి బౌన్సర్స్, వాళ్ళకి సెక్యూరిటీ అవసరం అని చెప్పి మిమ్మల్ని అలాట్ చేస్తారా? మమ్మల్ని అలర్ట్ చేయడం ఏముండదు. వాళ్ళే వాళ్ళ మేనేజర్లు, సెలబ్రిటీ వాళ్ళ మేనేజర్లు వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. ఎందుకంటే ఎక్కడన్నా హీరో కానీ, సెలబ్రిటీ కానీ, లేకపోతే ఇంకొకరు కానీ బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి పబ్లిక్ ద్వారా ఎటువంటి ఇబ్బంది కావద్దు. వాళ్ళు పబ్లిక్ వచ్చి ఫ్యాన్స్ కానీ, పబ్లిక్ కానీ వచ్చి హీరో మీద లేకపోతే ఎవరైనా సెలబ్రిటీ మీద పడటం కానీ, టచ్ చేయడం కానీ చేస్తారని భయంతోనే కొద్దిగా ఈ మా బౌన్సర్స్ వ్యవస్థ కొద్దిగా బాగా అంటే డెవలప్ అయిందనమాట. వాళ్ళ మూలంగానే, సెలబ్రిటీస్ మూలంగానే. ఇంత ముంగట చాలా తక్కువ ఉండేది. మేము ఓన్లీ పబ్బులకు మాత్రమే పరిమితం ఉండే. రాను ఎట్లయిపోయిందంటే ఇప్పుడు మ్యారేజెస్కి ప్లస్ దాంతోపాటు సెలబ్రిటీ ఈవెంట్స్కి, విఐపీస్కి, ఓపెనింగ్స్కి, ఇట్లా మూవీ ఆడియో రిలీజెస్కి అన్నిటికీ మేము బౌన్సర్స్ యూజ్ అవుతున్నాం. అంటే దీంట్లో మీరు ఇందాక అడిగారు ఒక మాట, పోలీసు వాళ్ళు పెట్టారా అని. పోలీసు వాళ్ళతో సహాయంతోనే మేము బౌన్సర్లుగా అక్కడ పనిచేస్తాం. మాకు బౌన్సర్లని మేము వాళ్ళు పెట్టుకునే ముందే మమ్మల్ని ఏం చేస్తారంటే అక్కడ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఆ టైంలో పొజిషన్లో ఉంటారో సిఐ కానీ, ఎస్ఐ గారు కానీ మాకు బ్రీఫింగ్ ఇచ్చినాకనే పొజిషన్ ఇస్తారు. ఆడ 20 మంది బౌన్సర్లు ఉన్నారనుకో, అందరిని పిలిపించి మీరు ఎవరితోనూ గొడవడొద్దు, నెట్టొద్దు, తిట్టొద్దు అని చెప్పి బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాతనే బౌన్సర్లను పెట్టుకుంటారు పొజిషన్. సో, అల్లు అర్జున్ ఇష్యూలోని సంధ్యా థియేటర్లో జరిగిన దాంట్లో వీడియోస్ అయితే మీరు చూశారు కదా. మరి జనాల్ని ఒక్కసారిగా ఈ బౌన్సర్స్ అందరూ కూడా తోయడం వల్లనే తొక్కిసలాట జరిగింది అని అయితే చెప్తూ ఉన్నారు. ఈ కారణంగానే ఇవాళ యాంథోనీని A3 ఆర్ A5 కింద ఆయన్ని అరెస్ట్ చేసి వన్ ఆఫ్ ద మెంబర్ ఇవాళ అరెస్ట్ చేసినట్టు కూడా చూస్తూ ఉన్నాం. మరి అసలు అలా తోపులాట జరగడం కానీ అట్లా మీరు తోసేయడం కూడా కరెక్టే అంటారా? అంటే ముందు వెనక ఆలోచించకుండా అంతమంది జనాలు వచ్చేటప్పుడు తర్వాత వాళ్ళకి ఏం జరుగుతుందో ఏంటో అన్న కొంచెం కూడా ఆలోచించకుండా ఒక్కసారిగా కేవలం హీరో కోసం అలాగా తోసేస్తూ ఉంటారు కదా. ఇది ఎంతవరకు రైట్ అంటారు మరి? హీరో గురించి తోసేయడం ఏం లేదండి. మేము తోయడానికి కారణం ఏంటంటే పబ్లిక్ ఒక్కసారిగా ఎక్కువైపోయింది. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువైపోయింది ఆ రోజు. ఇప్పుడు మేము ఆ వీడియో చూసిన నేను లేనులే పొజిషన్లో, ఆ పొజిషన్లో ఉన్నది వీడియో చూసిన ఒక్కసారిగా ఫ్యాన్స్ ఏంటంటే గేట్లు బద్దలు కొట్టుకొని నూక్కొని వస్తున్నారు. మీరు చూసి ఉంటారు. అక్కడ ఉన్నది 2 లేదా 3 బౌన్సర్లే, లేకపోతే ఒక 10 మంది, ఒక 5 మంది ఉంటారు ఆ గేటు ముంగట. ఇంతమంది అభిమానులు ఒక్కసారిగా పుష్ చేస్తుంటే బౌన్సర్లు ఎంతని కంట్రోల్ చేస్తారు? ఆ వదిలేయటంతోనే ఒక్కసారిగా అభిమానులు లోపలికి వెళ్ళటానికి ట్రై చేసినప్పుడు దాంట్లో ఏదో తొక్కిసలాటలో తను చనిపోయి ఉంటుంది. అంతేగాని ఉద్దేశపూర్వకంగా మా వాళ్ళు ఎవరిని తొయ్యరు.
తోసే హక్కు కూడా మాకు ఉండదు. జస్ట్ మేము క్రౌడ్ మేనేజ్మెంట్, క్రౌడ్ కంట్రోల్ మాత్రమే మా హక్కు, మా వర్క్ అంతే. ఓకే. సో మీకు హీరోస్ దగ్గర నుంచి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ, అంటే వాళ్ళకి దూరంగా పెట్టండి, వాళ్ళని దూరంగా తొయ్యండి అని చెప్పి హీరోస్ దగ్గర నుంచి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా రావా మీకు? అటువంటి ఏమి ఉండవండి. హీరోకి 3 ఫీట్స్ దూరంలో మేము ఉంటాము, పబ్లిక్ను కూడా ఉంచుతాము. అది డే 1 నుంచి వస్తుంది. ఇవాళ కొత్తగా వాళ్ళు ఏం చెప్పేది అవసరంలే. ఏందంటే మేము చేయాల్సింది ఎవరైతే సెలబ్రిటీ ఉంటారో వాళ్ళని సేఫ్గా తీసుకుపోయి వాళ్ళ ఈవెంట్ అయిపోయిన తర్వాత సేఫ్గా మళ్ళీ రిటర్న్ పంపించేంత వరకు బాధ్యత మాకుంటుంది. ఈ బాధ్యతతో పాటు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు సహాయం చేస్తుంటారు. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు ఒక 10 మంది ఉన్నారంటే మేము ఒక 30 మంది ఉండి మేము క్రౌడ్ మేనేజ్మెంట్ చేస్తాం. మా మాట కూడా విన్నప్పుడు మాత్రం డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఓకే. సో ఇప్పుడు ఏదైతే మీరు హీరోల కోసం వాళ్ళకి ఏమి జరగకుండా ఉండాలి, ఫ్యాన్స్ నుంచి వాళ్ళని రక్షించాలి అని చెప్పి మీరు ఏదైతే మొత్తం కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారో, మరి ఈరోజు ఆయన కోసం వెళ్ళిన మీరు వన్ ఆఫ్ ద మెంబర్గా అరెస్ట్ అయినారు. మరి మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏంటి? ఇందులోని మీరు ఎవరితోనైనా మాట్లాడారా? ఆ టీంతో కావచ్చు, లేకపోతే ఎవరితోనైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? ఇంతవరకు అయితే ఏం లేదండి. మాకు అంటూ ఒక యూనియన్ ఏం లేదు. మేమున్నది ఒక 5,000 మంది నుంచి 10,000 మంది. 10,000 మందిలో కూడా టెంపరరీ క్యాండిడేట్స్ ఒక 7,000 మంది ఉంటారు. 3,000 మంది రెగ్యులర్గా ఈ పని చేసుకునేటోళ్ళం. మాకు యూనియన్ అంటే ఏం లేదు. ఇటువంటి సందర్భాల్లో అంటే ఇంత ముంగట కూడా చాలామంది కాళ్ళు చేతులు ఇరిగిపోయిన ఇట్లానే ఆడియో రిలీజ్లప్పుడు ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజ్ చేశారో, అంటే ఇప్పుడు ఉదాహరణకి ఆ సెలబ్రిటీ కూడా మాకు హెల్ప్ చేసిన ఉన్నది. మా పర్సన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన కాలు ఇట్లానే ఒక బ్యారిగేట్ ఏదైతే మనం ఉంటుంది కదా, ఆ బ్యారిగేట్ పడి కాలు పప్పు అయి నలిగిపోయింది. ఆ టైంలో ఏం చేసిండు, అది ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజర్ ఉన్నాడో అతను మొత్తం ఖర్చు ఆయనే పెట్టుకున్నాడు. ఇప్పుడు వరకైతే ఏం లేదు. నాకు తెలిసి యాంటోనీ విషయంలో ఎవరైతే సెలబ్రిటీ అల్లు అర్జున్ గారు అనుకుంటున్నారో వాళ్ళు హెల్ప్ చేస్తారని మేము 110% నమ్ముతున్నాం. ఓకే. మరి అల్లు అర్జున్ టీం నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదు. ఎందుకంటే రేవతి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి వెంటనే టీం అయితే స్పందించడం జరిగింది. మరి ఏదైతే మీరు అతన్ని కాపాడడానికే కదా మీరు ఆ ప్రయత్నం చేశారు, మొత్తం అక్కడికి వచ్చిన జనాలందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా మీరు అంటే తోకిసలాట జరగడం, మీరు తోయడం బట్టే జరిగింది అని చెప్పి నింద మీ మీద కూడా పడింది. మరి అల్లు అర్జున్ టీం నుంచి మీ వైపు మాట్లాడే వాళ్ళు ఎవరైనా వాళ్ళు బయటకు వస్తారు అని చెప్పి ఆశిస్తున్నారా? అదే చూస్తున్నాం మేము. మీ న్యూస్లో దాని గురించి చూస్తున్నాం. ఇప్పుడు మా టీంలో ఒక 10 మంది 20 మంది మేము మాట్లాడుకొని చిక్కడపల్లి పిఎస్కి వెళ్ళి అసలు ఏం జరిగింది ఏం జరగలేదని కనుక్కుందామని మేము అనుకుంటున్నాము. ఇప్పటి వరకు అయితే అటు నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అది వచ్చేంతవరకు వెయిట్ చేస్తాం. రాకపోతే అప్పుడు మా సొంతంగా మేము ఏం చేయాలో నిర్ణయం మేము అటు పోయి మాట్లాడాలనుకుంటున్నాం. ఇప్పటి వరకు అయితే ఎటువంటి స్పందన రాలే. నాకు తెలిసి అయితే అటు నుంచి ఉంటుంది. ఎవరైతే అల్లు అర్జున్ టీం ఎవరైతే మేనేజర్ కానీ వాళ్ళు ఎవరైనా కానీ యాంటోనీని సేవ్ చేయడానికి ట్రై చేస్తారు పక్క. ఎందుకంటే ఆయన గురించేగా మేము కొట్లాడింది, ఆయన గురించేగా ఆడ మేము సేఫ్గా తీసుకురావాలని మేమే ట్రై చేసినాం. కాబట్టి ఇప్పుడు ఆఖరికి మా యాంటోనీ మీదకి వచ్చింది అది ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జునే కాదు, మొన్న జరిగిన మోహన్ బాబు ఇష్యూలో కూడా కీలక పాత్ర బౌన్సర్సే మళ్ళీ అక్కడ కూడా. ఎందుకంటే బౌన్సర్స్ మళ్ళీ మీడియా పైన రావడం కావచ్చు, లేకపోతే మనోజ్ని బౌన్సర్స్ చేత కొట్టించారు అటు విష్ణు మనోజ్లు అని చెప్పి, విష్ణు బౌన్సర్స్ తర్వాత మనోజ్కి సంబంధించిన వాళ్ళు అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా బౌన్సర్స్ పేర్లు గట్టిగా వినిపించాయి ఆ ఇన్సిడెంట్లో కూడా. సో అందుకనే అసలు మొత్తం కూడా ఈ రెండు ఇప్పుడు ఏవైతే హైప్గా కనిపిస్తూ ఉన్నాయో ఈ రెండిట్లో కూడా కీలక పాత్ర బౌన్సర్స్దే. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, బౌన్సర్స్ అంటే ఒక యూనిఫామ్, ఒక సఫారీ యూనిఫామ్ కావచ్చు, ఒక బ్లాక్ అండ్ బ్లాక్ యూనిఫామ్ కానీ వేసుకున్న అతనే బౌన్సర్ తప్పితే ఒక ఫిట్నెస్ కోసం బాడీ పెంచిన అతను బౌన్సర్ కాదు. ఆ టైంలో అతను ఎందుకు పెట్టుకున్నాడు, ఇప్పుడు ఆ సెలబ్రిటీ బౌన్సర్ని పెట్టుకున్నాడంటే ఆయన యూనిఫామ్ మీద ఉంటేనే బౌన్సర్, కానీ యూనిఫామ్ మీద లేనప్పుడు ఆయన బౌన్సర్గా మీరు చూడొద్దు. ఇంకొకటి మోహన్ బాబు గారి విషయంలో జరిగింది తర్వాత ఇది జరిగింది అని మా బౌన్సర్ల మీద చాలా అంటే ఇప్పుడు మాకు ఇది తప్పితే వేరే వర్క్ తెలియదు. మేము ఉన్నది 3,000 మంది ఇదే నమ్ముకొని బతుకుతున్నాం. ఇప్పుడు మా బౌన్సర్ సంస్థను ఏమంటున్నారంటే మాదే తప్పులాగా చూపిస్తున్నారు. దాని మూలంగా మేము చాలా ముందు అసలు మాకు వర్కులు దొరుకుతాయో దొరకవో అని అదొక బాధలో ఉన్నాం మేము. ఎందుకంటే ఇంత ముంగడ బౌన్సర్లను పెట్టుకోవాలంటే పెట్టుకునేటోళ్ళు ఎవరో ఒకళ్ళు. ఇప్పుడు ఈ విషయాలు ఇవన్నీ జరిగిన తర్వాత అమ్మో బౌన్సర్లను పెట్టుకుంటే మళ్ళీ ఇది లేనిపోయిన పంచాయతీలు మనకెందుకురా అని వాళ్ళకి ఆలోచన వస్తుందేమో అని మాలో మేము చాలామంది బాధపడుతున్నాం. మీరు ఇదొకటి మోహన్ బాబు గారి విషయంలో అక్కడ మీరు ఎవరైతే చూశారో ఆయన యూనిఫామ్లో లేడు, ఆయన బౌన్సర్ కాదు, ఆయన పర్సనల్ పర్సను.
ఆయన బౌన్సరా కాదా అని అతన్ని ఎంక్వైరీ చేయండి. ఎవరైతే ఉన్నారో ఆ రోజు పెట్టుకున్నారో అతన్ని. మేము యూనిఫామ్ వేసుకున్న వాళ్ళని మాత్రమే బౌన్సర్ అంటాం. యూనిఫామ్ అంటే ఏమి యూనిఫామ్? మాకు సంబంధించి బ్లాక్ అండ్ బ్లాక్ యూనిఫామ్ ఏదైతే ఉంటుందో, లేకపోతే సఫారీ యూనిఫామ్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే బౌన్సర్ యూనిఫామ్. అది లేకుండా వర్క్ చేసిన వాళ్ళు బౌన్సర్ కాదు. నా దృష్టిలో నేను అనుకుంటున్నా, ఒక ప్రొఫెషనల్గా నేను పని చేపిస్తే నేను అట్లానే చేపిస్తాను. వితౌట్ యూనిఫామ్తో నేను వర్క్ చేపి ఎవరికి. ఓకే, మీరైతే చేపించరు, వేరే ఏజెన్సీస్ కూడా ఉంటాయి కదా కొంతమంది, మరి అట్లా కూడా పంపించే వాళ్ళు ఉంటారు కదా. మరి అది ఇప్పుడు ఫ్యూచర్లో ఏంటంటే ప్రతి వర్క్కి యూనిఫామ్తో యూజ్ చేసుకుంటేనే బౌన్సర్స్, లేకపోతే లేదు అని మేము ఇప్పుడున్న మా టీంలో అందరం కలిసి మాట్లాడుకొని ఇక మీదట ఇట్లాంటివి కాకుండా చూసుకోవడానికి ట్రై చేస్తాం. ఇప్పటి వరకు అయితే మాకు ఎటువంటి యూనియన్ లేదండి, లేదు. ఇక మీదట ఇట్లాంటివి కాకుండా చూసుకోవాలంటే ఒక యూనియన్ పెట్టుకోవాలి. మేము కూడా ఉన్న వాళ్ళం ఎంతమైతే ఉన్నామో అంతమంది మేము యూనియన్ పెట్టుకోవాలని అనుకుంటున్నాం. ఇంత ముంగట మాకు యూనియన్ పెట్టుకోవడానికి చిన్న శ్రీశైలం అన్న బాగా సపోర్ట్ చేసిండు, కానీ మాకు యూనిటీ లేక పక్కకు జరిగిపోయినాం. మళ్ళీ ఒకసారి మేము చిన్న శ్రీశైలం అన్న దగ్గరకు పోతే ఆయన మాకు కొద్దిగా హెల్ప్ చేస్తాడు. ఆయన మాకు బౌన్సర్స్కి బాగా ఎప్పటి నుంచో అండగా ఉన్నాడు ఆయన. ఇక మీదట ఈ యాంతోనీ విషయం కూడా అన్న దగ్గరకు పోయి మాట్లాడొద్దామని అనుకుంటున్నాం. ఓకే ఓకే. సో అసలు నిజంగా ఈ మధ్యకాలంలో ఏంటంటే ప్రతి ఒక్క హీరోకి బౌన్సర్స్ అన్నది కామన్ అయిపోయింది. సో అసలు నిజంగా బౌన్సర్స్ నీడ్ ఉందంటారా హీరోస్కి? అంటే మామూలుగా బయటకు వచ్చేటప్పుడు అంటే ఓకే, ఇళ్ళ దగ్గర కూడా మీరు బౌన్సర్స్ అందరూ కూడా ఉంటూ ఉంటారు కదా. బౌన్సర్స్ నీడ్ ఉందా అంటే ఇప్పుడు అన్ని పనులు డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పలేరు కదండి వీళ్ళు. సెలబ్రిటీస్ కానీ, విఐపీస్ కానీ, లేకపోతే ఇంకెవరైనా కానీ ఇట్లా ప్రైవేట్ సెక్యూరిటీ అంటే వన్ డే కోసం హైర్ చేసుకొని వాళ్ళకి ఎంత 1500 2000 ఇచ్చి ఆ రోజు వరకు యూజ్ చేసుకొని పక్కకు పంపిస్తారు. అంతవరకే. కంపల్సరీ వాళ్ళకు ఉందా అంటే కంపల్సరీ ఉందనే చెప్పాలి. ఇవాళ ఉన్న పరిస్థితిలో బయట ఏదైనా ఈవెంట్ కానీ ఓపెనింగ్ కానీ వెళ్తే ఫ్యాన్స్ విపరీతంగా ఏంటంటే ఒక సెలబ్రిటీని చూడంగానే ఆవేశపడిపోయి ఉత్సాహపడిపోయి ఆయన గెలవటానికి పోయినప్పుడు మాలాంటి బౌన్సర్సే వాళ్ళని ఆపి కంట్రోల్ చేసి సెలబ్రిటీని బయటికి సేఫ్గా తీసుకొస్తాం. మా అవసరం వాళ్ళకి కంపల్సరీ ఉందని నేను అనుకుంటున్నా. నిజంగా మీకు ఒక్కరోజు ఈవెంట్కి అంత తక్కువ పేమెంట్ వస్తుందా? అంతేనండి, 1500 8 అవర్స్ వర్కింగ్కి 1500 ఛార్జ్. 8 అవర్స్ వర్క్కి 1500 మేము ఛార్జ్ చేస్తుంది. ఇంకా టైమింగ్ తక్కువ ఉంటే ఇంకా తక్కువ పేమెంట్ ఉంటుంది. మినిమం ఛార్జ్ 6 అవర్స్కి 1200 అట్లా ఛార్జ్ చేస్తాం. ఇప్పుడు సెలబ్రిటీస్ దగ్గరే మీకు అంత తక్కువ ఇస్తే మరి నార్మల్ పీపుల్కి ఒకవేళ మీరు అన్నారు కదా పెళ్ళిళ్ళకి వాటికి పెట్టుకుంటూ ఉంటారని, మరి వాళ్ళు ఎంతవరకు ఇస్తూ ఉంటారు? సేమ్ ప్రైస్ మేడం. ఏంటంటే మాలో యూనిటీ లేక మాలో మేమే మార్కెట్ డౌన్ చేసుకుంటూ ఉంటాం మేము. అట్లా కాకుండా ఒక యూనిటీ తయారు చేసుకోవాలని ఇప్పటి నుంచి అనుకుంటున్నాం. ఈ జరిగిన సన్నివేశాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి నెక్స్ట్ ముందుకు ఈ మంచి ఒక యూనియన్ స్టార్ట్ చేసుకొని పేమెంట్స్ విషయంలో కానీ అందరూ ఏదైనా జరిగితే అందరూ ఉండేలాగా మాట్లాడుకోవాలని అనుకుంటున్నాం ఇప్పటి నుంచి. సో నిజంగా నాకు ఏంటంటే ఒక షాకింగ్, 1500 అంటే మీరు మీ మెయింటెనెన్స్కే చాలా వరకు అవుతుంది. మీరు మార్నింగ్ నుంచి మీ వర్కౌట్స్కి అని చెప్పి లేకపోతే మీరు తీసుకునే ఫుడ్కి కావచ్చు ప్రతిదానికే అవుతుంది. ఆ 1500 మీకు అసలు ఎక్కడి వరకు సరిపోతుందండి? మీరు వెళ్ళి రావడానికి కూడా సరిపోతుంది కదా. అది అలవాటైపోయింది మేడం. డే 1 నుంచి ఇప్పుడు కాదు, దగ్గర నేను 2007 నుంచి బౌన్సర్గా చేస్తున్నా. అప్పుడు పేమెంట్స్ ఎక్కువ ఉండే. అప్పుడు మేము అంటే తిప్పి కొడితే ఒక 150 మంది ఉంటుండే. ఇప్పుడు ఇంతమంది అయిపోయారు. చదువుకునే ప్రతి పర్సన్ ఇప్పుడు ఎక్సైజ్ చేసుకుంటా పార్ట్ టైం లాగా జాబ్ చేసుకుంటున్నాడు. ఎక్కువ మంది అయిపోయేసరికి పేమెంట్స్ తక్కువ అయిపోయినాయి. అంత ముంగట మేము 2000-2500 పర్ పర్సన్కి ఇప్పుడు 2007-8లోనే తీసుకున్నాం. ఇప్పుడు ఆ పేమెంట్స్ లేవు మా దగ్గర. కాకపోతే ఎక్కువ సర్వీసెస్ ఎక్కువైపోయినాయి. అంటే ఇంత ముంగట మహా అంటే 10 రోజుల్లో 12 రోజులు పని వస్తుండే. ఇప్పుడు నెలలో 25 రోజులు పని వస్తుంది మాకు. పబ్స్లో కానీ పర్సనల్ ఇట్లానే విఐపీ ఎస్కార్డింగ్కి కానీ లేకపోతే ఇంకోటి మ్యారేజెస్ ఈవెంట్స్ కానీ సీజన్ బట్టి సర్వీస్ బాగా నడుస్తుంది మాది. సీజన్ లేకపోతే నార్మల్, సీజన్ లాగానే ఉంటుంది మాది. వర్షాకాలం సీజన్ కాదు. ఏదైతే మిగతా 8 months 9 months సీజన్ మాకు. ఓకే. సో ఇప్పుడు ఏదైతే ఈ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్లోనే మొత్తం ఎవరెవరినైతే A1 నుంచి మొత్తం పెట్టినారో అందరినీ కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది, ఇంక్లూడింగ్ అల్లు అర్జున్. సో యాంటోనీని పర్టికులర్గా అరెస్ట్ చేసి ఇంకా కేసు కొనసాగుతూనే ఉంది, ఆయన్ని పెట్టి ఉంచారు. కాబట్టి దీని గురించి ఏమంటారు? ఎందుకంటే ఎవరి గురించి అయితే వచ్చారో ఆ వ్యక్తి బయటే ఉన్నారు. అండ్ థియేటర్ అరెస్ట్ చేసిన వ్యక్తులు థియేటర్ మేనేజ్మెంట్ని అరెస్ట్ చేశారు, వాళ్ళని కూడా రిలీజ్ చేసేసారు ఆ రోజు అల్లు అర్జున్ రిలీజ్ చేసిన రోజే. సో ముఖ్యంగా ఇప్పుడు బౌన్సర్ని అరెస్ట్ చేసి ఇప్పుడు మీరు అన్నారు కదా 2 days అయిపోతుందా ఆయన్ని అరెస్ట్ చేసి? మొన్న ఎప్పుడు అరెస్ట్ చేశారని తెలిసింది. ఇప్పటికీ కూడా మాకు ఆయనతోని కాంటాక్ట్లో లేడు. ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి చూసేసి వస్తాము. దాని తర్వాత ఏం చేయాలనేది ఆలోచిస్తాం. మా వాడిది తప్పు ఉంటే కంపల్సరీ
ఏదైతే చర్యలు తీసుకోవాలో అది తీసుకోవచ్చు. తప్పు లేనప్పుడు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా మావాడి మీద చిన్నపానం మాది అంతా ఏముంది 1000-1500కి పని చేసుకునేటోళ్ళ కోసం మా మీద అంత పెద్ద ఇబ్బంది పెడితే మేము ఏమైపోతాం? మా అంతా చిన్నవి 3000 మందితో మేము ఏదో ఇప్పుడు ఆ సెలబ్రిటీ కోసమే కదా ఆయన సేఫ్గా తీసుకురావాలనే కదా మేము బయటకు వెళ్ళింది. లేకపోతే మాకేం అవసరం? మాకు ఆ రోజు ఏదో ఒక 1000 రూపాయలు 1500 దొరికితేనే మేము వెళ్ళాం తప్పితే అది తిరిగి తిరిగి మా ఓడి మీదకి ఇంత పెద్దగా అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. ఇప్పుడు మేము అనుకునేది ఏంటంటే అండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నాడా లేడా, లేకపోతే ఏంది, అది ఏం జరిగింది అనేది ఒకసారి అల్లు అర్జున్ గారి టీంతో మాట్లాడతాం. అది కాకపోతేనేమో చిన్న శ్రీశైలం అన్న మాకు ఇంత ముంగట సపోర్ట్ చేసిండు, ఆయన దగ్గరకు పోతే ఆయన మాకు సపోర్ట్ చేస్తాడు. ఓకే. సో ఇదండి ప్రెసెంట్ ఏదైతే యాంథోనీని అరెస్ట్ చేశారో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లోని ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి బెయిల్ మీద బయటకు వచ్చిన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు యాంథోనీ విషయంలో కూడా ఏదైతే సెలబ్రిటీని కాపాడడానికి అంటే సెలబ్రిటీని సేఫ్గా తీసుకువెళ్ళాలి తీసుకురావాలి అన్న దానిపైన కేవలం ఆ ఒక్కరోజు ఈవెంట్ పని మీద ఆయన వెళ్ళడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు ఆయన్ని తీసుకుపోయి ఇలా అరెస్ట్ చేయడం రేపొద్దున మొత్తం బౌన్సర్స్ వ్యవస్థ పైన కూడా ఈ ఇంపాక్ట్ పడుతుంది. రేపొద్దున ఎవరైనా సరే పెట్టుకోవడానికి కూడా కొంచెం సందేహం కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు అని అయితే వెంకట్ గారు అయితే చెప్తూ ఉన్నారు. మరి చూడాలి అసలు యాంథోనీని రిలీజ్ చేస్తారా లేదా, అండ్ అసలు ఈ కేసులోని ఇంకా ఎటువంటి మలుపులు తిరగబోతున్నాయి ఏంటి అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం. కెమెరామ్యాన్ వంశీతో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.